వినాయక చవితి సందర్భంగా బోధన్ ఏకచక్రేశ్వర శివాలయంలో సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిమ ప్రతిష్టాపన చేయడం జరిగింది. విగ్రహదాత గంగుల దినేష్ ఈ సందర్భంగా వినాయకునికి పూలు, పండ్లు, పత్రాలతో ధూపదీప నైవేద్యాలతో మంగళహారతులతో పూజించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్, అర్చకులు మహేష్ పాఠక్, సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మహేష్, దేవిదాస్, పాలక సభ్యులు, పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రోజు వినాయక చవితి సందర్భంగా చక్రేశ్వర శివాలయంలో శ్రీ సార్వజనిక్ ఉత్సవ కమిటీ తరఫున మొట్టమొదటి వినాయకుడి ప్రతిష్టాపన జరిగింది. అలాగే ఈ రోజుతో పాటు ప్రతిరోజు 11 రోజులు ఎన్నో పూజలు అందుకొని వినాయకుడు 17వ తారీఖు నాడు నిమజ్జనం జరుపుకుంటాము. అలాగే ప్రతిష్టాపన సందర్భంగా ఈరోజు బోధన్ పట్టణ ప్రజలందరికీ సార్వజనిక్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ 11 రోజులు కూడా ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ సహకరించగలరని మా కమిటీ తరఫున విన్నవించుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. జై గజానన మహారాజ్ కి జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.